అమ్మవారి శరన్నవరాత్రుల్లో ఈ రోజు మూడవ రోజు అండి. మనం మూడో రోజు ప్రసాదాలు చేసాం కదండి. ఈ రోజు చంద్రగట్ట అమ్మవారు అమ్మవారి రూపంగా దర్శనమిస్తారండి. ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన కొబ్బరి అన్నం ఎలా చేయాలో ఒకసారి చూద్దామండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజు కిచెన్. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. గ్లాస్ బియ్యం శుభ్రంగా కడుక్కొని 2 సార్లు వాష్ చేద్దామండి. ఇది సోనా మసూరి రైస్ అండి. ఇది ఒక అరగంట సేపు నీళ్ళు పోసి నానబెట్టాము. ఇప్పుడు మరొక మిక్సీలోకి పెద్ద కొబ్బరికాయ ఒక చెక్క అనేది ప్లేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాము. మరొక బాణీలో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి చేద్దాము. నెయ్యి లైట్గా వేగిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు లైట్గా వేయిద్దామండి. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయిద్దామండి. ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ ఉందండి, అది కూడా వేసి లైట్గా వేయిద్దాము. అందులోనే ముందుగా మిక్సీ పట్టాం కదండి కొబ్బరి తురుము కూడా వేసి లైట్గా వేయిద్దామండి. 1 గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ పోసుకుందామండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకొని 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని మూత పెట్టి చిన్న మంటపై 5 నిమిషాలు కుక్ చేద్దామండి. ఐదు నిమిషాల తర్వాత లైట్గా కదండి. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఈసారి 10 నిమిషాలు చిన్న మంటపై కుక్ చేద్దామండి. రైస్లో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది కదండి. ఆల్మోస్ట్ లైట్ కుక్ అయినట్టేనండి. మరొక 5 నిమిషాలు చిన్న మంటపై మూత పెట్టి కుక్ చేసి చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పెడతామండి. ఈ శరన్నవరాత్రిలో మీరు ఏం ప్రకారం చేస్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి మేము చేసిన కొబ్బరి రైస్ ఎలా వచ్చిందో ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పర్ఫెక్ట్ అండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన 3వ రోజు చంద్రగట్ట అమ్మవారికి కొబ్బరి అన్నం అండి. ఒకసారి అమ్మవారి నైవేద్యం పెట్టిన తర్వాత టేస్ట్ చూద్దాము. సూపర్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.